గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నేను మీ మూర్తి మాస్టర్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో మీకు క్వశ్చన్ చేసినట్టయితే నేను రిప్లై ఇస్తాను. ఓకే, వీలైనట్టయితే ఇప్పుడే మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నా. ఈరోజు మన సెకండ్ చాప్టర్ గురించి మాట్లాడదాం, న్యూట్రిషన్ ఇన్ ఆర్గానిజమ్స్. So let us discuss about what is nutrition. Nutrition ante enti? The intake of food and utilization of the food by the organism is called as nutrition. సో ఆహారం తీసుకోవడము, ఆ ఆహారాన్ని వినియోగించుకోవడము ఏదైతే ఉందో ఈ మొత్తం ప్రాసెస్ని మనము న్యూట్రిషన్ అన్నాం. ఇంటేక్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఫుడ్ బై ద ఆర్గానిజం ఇస్ కాల్డ్ యాజ్ న్యూట్రిషన్. సో ఆహారాన్ని తీసుకోవడము, దాన్ని యూటిలైజ్ చేసుకోవడము ఏదైతే ఉందో మొత్తం ప్రాసెస్ని మనము న్యూట్రిషన్ అంటున్నాము. సో దిస్ ఇస్ కాల్డ్ nutrition. So generally nutrition is differ from organism to organism, species to species. ఒక్కొక్క రకమైన జీవులు ఒకే రకంగా న్యూట్రిషన్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ ఒకలా న్యూట్రిషన్ చేస్తూ ఉంటే ప్లాంట్స్ ఒకలా న్యూట్రిషన్ చేస్తూ ఉంటాయి. సో ఆహారం తీసుకునే విధానం కానీ అది వాడుకునే విధానం కానీ ఆర్గానిజం టు ఆర్గానిజం ఇట్ ఈస్ చేంజింగ్. సో ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి న్యూట్రిషన్ ప్రాసెస్లో ఫస్ట్ మనం వెళ్ళేది ఏంటంటే what are the types of nutrition? What are the types of nutrition? Okay, right. First one, autotrophic nutrition. Second one, heterotrophic nutrition. Saprophytic nutrition. Fourth one, parasitic nutrition. Fifth one, symbiosis. Sixth one, holozoic nutrition. సో వన్ బై వన్ వీటి గురించి డిస్కస్ చేసిన తర్వాత ఇంకా ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటిని కూడా మనం కవర్ చేద్దాం ఎగ్జామ్కి సంబంధించి. ఫస్ట్ వన్, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. సో ద నేమ్ ఈజ్ ఇండికేటింగ్ దట్ ఆటో మీన్స్ వాటంతటా అవే, దాని అంతటా అదే అని అర్థం. సో ఇన్ ఆన్ అర్త్ సమ్ ఆర్గానిజమ్స్ ఆర్ క్యాపబుల్ టు సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్. For example, plants, they are able to utilize some materials and they can utilize that materials and synthesize their own food. So generally it is called as photosynthesis. So let us discuss about photosynthesis after few minutes. Starting, you have to know what is autotrophic nutrition right now. So that I am elaborately say it, please listen. What is autotrophic nutrition? So autotrophic nutrition is a nutritionary method in which organisms synthesize their own food. ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటంతటా అవే ఆహారాన్ని తయారు చేసుకుంటే దాన్ని మనము ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఉన్నవి, అవి సన్ రైస్ని కానీ లేకపోతే వాటర్ని కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆ బాడీలో ఉండేటువంటి క్లోరోఫిల్ కానీ యూటిలైజ్ చేసుకొని అవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి, వాటంతటా అవే తయారు చేసుకుంటాయి. కాబట్టి దీన్ని మనము ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటున్నాము. సో ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఈజ్ ఏ న్యూట్రిషనరీ మెథడ్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్ బై దెమ్సెల్వ్స్. వాటంతటా అవే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాబట్టి వాటిని ఆటోట్రోపిక్ న్యూట్రియంట్స్గా మనం చెప్తున్నాము. ఆటోట్రోపిక్ న్యూట్రియంట్స్, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ చేస్తున్నాయి కాబట్టి. సో ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నాం అంటే ప్లాంట్స్. సో ప్లాంట్స్ ఆర్ ఓన్లీ ఆటోట్రోప్స్, దే ఆర్ ఓన్లీ ఏబుల్ టు సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్ దెమ్సెల్వ్స్. ఓకే, సో వీటిని మాత్రమే మనము ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ చేసేటువంటి ఆర్గానిజం చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాంట్స్. సో ఎక్సెప్ట్ ప్లాంట్స్ మిగతా అన్ని కూడా హెటోట్రోపిక్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే ఆటోట్రోప్స్లో మాత్రమే క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోఫిల్ ఉంటే మాత్రమే అవి సన్లైట్ని కానీ వాటర్ని కానీ కార్బన్ డైఆక్సైడ్ని కానీ యూటిలైజ్ చేసుకొని ఫుడ్ తయారు చేసుకోగలవు. ఓకే, రైట్. Autotrophs are nothing but plants. So let us discuss about
heterotropic nutrition. So heterotropic nutrition is a nutritionary method in which organisms cannot synthesize their own food. They depends upon other organisms for the food. So heterotropic nutrition is a type of nutritionary method in which organisms cannot synthesize their food. They generally depends on other organisms for the food. అయితే హెట్రోట్రోప్స్ అంటే ఏంటనంటే ఇవి జీవులు ఇవి ఆహారం తయారు చేసుకోవడం కోసము మిగతా జీవుల మీద ఆధారపడుతుంటాయి, లేకపోతే ఆహారం కోసము మిగతా జీవుల మీద ఆధారపడుతుంటాయి. మనం ఉన్నాం అనుకోండి, ప్లాంట్స్ మీద కానీ లేకపోతే యానిమల్స్ మీద కానీ, చికెన్ కానీ మటన్ కానీ తింటుండే కాబట్టి యానిమల్స్ మీద మనం డిపెండ్ అవుతూ ఉంటాం. ఎగ్స్ తింటాం, అవి కూడా యానిమల్స్ నుంచి వస్తున్నాయి. సో ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి ఫ్రూట్స్ మనం తింటాం, వెజిటబుల్స్ తింటాము. సో వీఆర్ డైరెక్ట్లీ డిపెండింగ్ అపాన్ ప్లాంట్స్, వీఆర్ డిపెండింగ్ అపాన్ ద ప్లాంట్స్ ఆర్ యానిమల్స్. సో మనము హెటరోట్రోప్స్ అవుతున్నాం అనమాట. మళ్ళీ మిగతా యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీఆర్ అనేబుల్ టు సింథసైజ్ అవర్ ఓన్ ఫుడ్, వీఆర్ డిపెండింగ్ ఆన్ అదర్ యానిమల్స్ ఆర్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ ద ఫుడ్. దట్ ఈస్ వీఆర్ కాల్డ్ as heterotrophs, where belongs to heterotrophs. So example for the heterotrophs is animals like human beings, hen, duck, lion, tiger, deer. సో లైక్ దట్ ఏ యానిమల్ చూపుకున్నా సరే మనము హెటరోట్రోప్ గానే చెప్పడానికి అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ వన్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. సో దిస్ ఈస్ ఎ న్యూట్రిషన్ మెథడ్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ డిపెండ్ అపాన్ dead and decayed organisms for the food. Again, saprophytic nutrition is a nutritional method in which organisms depend upon dead and decayed organisms for the food. అంటే ఇది ఒక రకమైనటువంటి న్యూట్రిషనల్ మెథడ్. ఈ విషయంలో మనం మాట్లాడాల్సింది ఏంటంటే మష్రూమ్స్ అదొక రకమైన ఫంగస్. ఇవి ఏం చేస్తుంటారంటే ఏవైతే కుళ్ళిపోయినటువంటి చనిపోయినటువంటి ఆర్గానిజమ్స్ ఉంటాయో ఆ ఆర్గానిజమ్స్లో ఉండేటువంటి ఆర్గానిక్ మ్యాటర్ని యూటిలైజ్ చేసుకొని ఇవి బ్రతుకుతూ ఉంటాయి అనమాట. అంటే చనిపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి ఆర్గానిజమ్స్ని తినేటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము సాప్రోఫైట్స్గా అంటున్నాము. ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏమంటున్నామంటే సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటున్నాము. సో సాప్రోఫైట్స్ జనరల్లీ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ చూపిస్తుంటాయి. సో వాట్ ఈస్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటే ద మెథడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ డిపెండ్స్ అపాన్ డెడ్ అండ్ డికేడ్ ఆర్గానిజమ్స్ ఫర్ ద ఫుడ్. అంటే ఇక్కడ ఏంటి ఆర్గానిజం అనేది చనిపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి జీవుల్ని తింటూ బ్రతుకుతుంటవి. ఎగ్జాంపుల్ ఏంటంటే మష్రూమ్స్ రైట్. సో కుళ్ళిపోయినటువంటి చనిపోయినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆర్గానిక్ మ్యాటర్ తింటూ బ్రతుకుతుంటాయి అనమాట. ఓకే, కాబట్టి మష్రూమ్స్ వాడికి ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్టయితే చీమలు పెరిగేటువంటి పొట్టల్లో గట్రా చెట్ల మీద గట్రా పెరుగుతుంటాయి. అంటే ఏంటంటే అక్కడ చనిపోయినటువంటి చీమలు కానీ లేకపోతే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ ఉన్నట్టయితే ఆ ప్లేస్లో ఇవి వాటిని తింటూ పెరుగుతుంటాయి అనమాట. సో వేర్ ద డెడ్ అండ్ డికేడ్ ఆర్గానిజం ఈజ్ అవైలబుల్ దేర్ ద మష్రూమ్ కెన్ బి గ్రో రైట్. సో ఫోర్త్ వన్ parasitic nutrition. This is one type of association between two organisms. అంటే రెండు జీవుల మధ్యలో ఉండేటువంటి సంబంధం. ఎందుకు ఈ సంబంధం అంటే ఫర్ ద షేరింగ్ ఆఫ్ ఫుడ్, ఫర్ ద కేరింగ్. అంటే ఈ రెండింటికి యొక్క రిలేషన్ ఎలా ఉంటుందని అంటే పారాసైటిక్ న్యూట్రిషన్ అయితే ఒక జీవి అనేది బెనిఫిట్ పొందుతుంటుంది మిగతా ఆర్గానిజం దగ్గర నుంచి, అంటే ఫుడ్ తీసుకుంటుంది మిగతా ఆర్గానిజం నుంచి. సెకండ్ ఆర్గానిజం ఏదైతే ఉందో అది వ్యానిష్ అవుతుందండి, వైటలైజ్డ్ అనమాట. సో దానికి లాస్ అవుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ వన్ అయితే మాత్రము గెయిన్ అవుతూ ఉంటుంది. సో వన్ ఈజ్ గెట్టింగ్ బెనిఫిటెడ్, సెకండ్ వన్ ఈజ్ వైటలైజ్డ్, అంటే ఇది లాస్ అవుతూ ఉంటుంది అనమాట. సో హియర్ ద ఆర్గానిజం విచ్ ఈస్ గెట్టింగ్ బెనిఫిట్ ఈజ్ కాల్డ్ యాజ్ పారాసైట్. ఏదైతే వైటలైజ్ అవుతుందో, ఏదైతే లాస్ అవుతుంటుందో, దాని బాడీ నుంచి న్యూట్రియంట్స్ లాస్ అయిపోతూ ఉంటుందో దాన్ని మనము హోస్ట్ అంటాం. ఏమంటున్నాం? హోస్ట్ అంటాం. సో హోస్ట్ ఈజ్ లాసింగ్ సంథింగ్. ఓకే, హియర్ పారాసైట్ ఈస్ గెట్టింగ్ బెనిఫిట్ ఫ్రమ్ ద హోస్ట్ రైట్. సో కొన్ని ప్లాంట్స్ గురించి మనం మాట్లాడదాం. ఇందులో ఏమవుతుందంటే పారాసైటిక్ న్యూట్రిషన్ ఈజ్ ఏ అసోసియేషన్ బిట్వీన్ టూ ఆర్గానిజమ్స్. రెండు జీవుల మధ్యలో ఉండేటువంటి సంబంధం ఫర్ ద ఫుడ్, ఆహారం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా మామిడి చెట్లు కానీ లేకపోతే మర్రి చెట్ల దగ్గర కానీ వెళ్ళేటైతే సో అక్కడ ఏమవుతుందంటే చిన్న చిన్న తీగలు ఆ చెట్టుని చుట్టూతా పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కస్కుట పేరు వినే ఉంటాం. కస్కుట, దీన్ని డాడర్ అని కూడా అంటాము.
కస్కుట ఏం చేస్తుందంటే దే డజంట్ హ్యావ్ లీవ్స్ అనమాట. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ అనేబుల్ టు సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసిన్సిస్. సో ఫోటోసిన్సిస్ చేసుకోలేక కూడా ఫుడ్ తయారవద్దు. కస్కుట అనేది ప్లాంట్ అయినప్పటికీ ఫోటోసిన్సిస్ జరగదు, ఎందుకంటే లీవ్స్ ఉండవు అనమాట. సో చిన్న తీగల్లా ఉంటుంది అనమాట, టెంటిల్స్ లా తీగల్లా ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో పెద్ద చెట్లు చుట్టూ అలా పెరుగుతూ ఉంటుంది అనమాట, చిన్న చిన్న తీగల మాదిరిగా పెరుగుతూ ఉంటుంది. ఆ పెద్ద చెట్లు లోపలికి ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజువల్లీ ఇన్సర్టింగ్ సమ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్, రూట్ లైక్ ప్రొజెక్షన్స్, వాటిని మనం హాస్టోరియా అంటాం. సో హాస్టోరియా ఆ పెద్ద చెట్టు యొక్క బాడీ లోపలికి వెళ్తుంది. ఓకే, జైలం ఫ్లోయం లోపలికి వెళుతుంది అనమాట. వెళ్ళి అక్కడ ఉండేటువంటి న్యూట్రియంట్స్ ని ఇది అబ్జర్వ్ చేస్తుంది, వాటర్ కానీ లేకపోతే వాటర్ అంటే జైలం తీసుకుంటుంది అండ్ ఫ్లోయం దగ్గర నుంచి న్యూట్రియంట్స్ తీసుకుంటుంది. సో అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ఏదైతే పెద్ద చెట్టు ఉందో దాన్ని మనం ఇక్కడ హోస్ట్ అంటున్నాం. హోస్ట్ లో ఉండేటువంటి ఫుడ్ ని ఇక్కడ పారాసైట్ అనేటువంటి డాటర్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో పారాసైట్ గా డాటర్ అని చెప్తాము, హోస్ట్ గా బిగ్ ప్లాంట్ ఏదైతే దాన్ని చెప్తున్నాం అనమాట. సో బిగ్ ప్లాంట్ ఈస్ లాసింగ్ సంథింగ్, న్యూట్రియంట్స్ లాస్ అయిపోతుంది అనమాట, వైటలైజ్డ్ అవుతుంది. సో పారాసైట్ ఈస్ గెట్టింగ్ బెనిఫిట్ అనమాట. సో పారాసైట్ న్యూట్రిషన్ వన్ ఈస్ గెట్టింగ్ బెనిఫిట్, సెకండ్ వన్ ఈస్ వైటలైజ్డ్, సెకండ్ వన్ ఈస్ లాసింగ్ సంథింగ్. ఓకేనా. సో పారాసైట్ న్యూట్రిషన్ లోనే ఒకటేమో నష్టం పొందుతూ ఉంటుంది, ఒకటేమో లాభం పొందుతూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాము, కస్కుట ఇట్ ఈస్ గెట్టింగ్ బెనిఫిట్ ఫ్రమ్ ద బిగ్ ప్లాంట్స్ అనమాట, న్యూట్రియంట్స్ తీసుకుంటూ ఉంటుంది, రైట్. సో కస్కుట అండ్ సింబియోసిస్, దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ అసోసియేషన్ బిట్వీన్ టూ ఆర్గానిజమ్స్. అంటే మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసింది ఏంటి, పారాసైటిక్ న్యూట్రిషన్ లో రెండింటి మధ్యలో అసోసియేషన్ ఉంటుందని చెప్పుకున్నాం మనం. అయితే ఈ అసోసియేషన్ లో ఏమవుతుందంటే వన్ ఈజ్ ఫస్ట్ వన్ ఈస్ గెట్టింగ్ బెనిఫిట్, సెకండ్ వన్ ఈస్ లాసింగ్. బట్ హియర్ ఇన్ ద సింబియోసిస్ బోత్ ద ఆర్గానిజమ్స్ ఆర్ గెట్టింగ్ బెనిఫిట్ ఫర్ ద ఫుడ్. ఓకే, ఆహారం అనేది రెండు కూడా షేర్ చేసుకుంటుంటాయి. సో రెండు కూడా లబ్ధి పొందుతుంటాయి ఒకదాని నుంచి ఒకటి. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ టూ ఆర్గానిజమ్స్ ఇన్ విచ్ ద ఆర్గానిజమ్స్ బోత్ ఆర్గానిజమ్స్ గెట్టింగ్ బెనిఫిట్స్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెగ్యూమ్ ప్లాంట్స్ గురించి మీరు వినే ఉంటారు. ఎగ్జాంపుల్ గా లెగ్యూమ్ ప్లాంట్స్ అంటే గ్రౌండ్ నట్స్ గట్రా మీరు వినే ఉంటారు. గ్రౌండ్ నట్స్ వాటిని మనం లెగ్యూమ్ ప్లాంట్స్ అంటాం. పప్పు దినుసులు ఇచ్చేటువంటి పల్సెస్ ఇచ్చేటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము లెగ్యూమ్ ప్లాంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్ గ్రామ్ కానీ బ్లాక్ గ్రామ్ కానీ ఇటువంటి సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీడ్స్ ఇచ్చే ప్లాంట్స్ అన్నిటి కూడా మనము లెగ్యూమ్ ప్లాంట్స్ అంటాం. గ్రౌండ్ నట్ ఇచ్చేది కానీ ఇవన్నీ కూడా. అయితే ఈ లెగ్యూమ్ ప్లాంట్స్ యొక్క రూట్ మనం చూసినట్టయితే రూట్ ఎట్లా ఉంటుంది, ఈ రూట్స్ లో చిన్న చిన్న నాడ్యూల్స్ ఉంటాయి అనమాట, బొడిపిల్ అంటాం. నాడ్యూల్స్ అంటే బొడిపిల్ అంటాం. సో ఈ రూట్ నాడ్యూల్స్ లో జనరల్ గా రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా పెరుగుతుంది అనమాట. రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా పెరుగుతుంది. రైజోబియం అనే బ్యాక్టీరియా పెరుగుతుంది అనమాట. సో ఏంటి రూట్ నాడ్యూల్స్ రైజోబియం పెరిగితే ఏమవుతుందనంటే రైజోబియం అనేది ఏం చేస్తుందంటే అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఏదైతుందో ఇట్ ఈస్ క్యాప్చరింగ్ దట్. సో అక్కడ ఉండేటువంటి నైట్రోజన్ ని క్యాప్చర్ చేసి ప్లాంట్ కి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ప్లాంట్ కి ప్రొవైడ్ చేస్తే ఏమవుతుందంటే ప్లాంట్ పెరగడానికి నైట్రోజన్ అవసరం కాబట్టి సో రైజోబియం ఇచ్చేటువంటి నైట్రోజన్ వాడుకుంటూ ప్లాంట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ప్లాంట్ లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ ని రైజోబియం బ్యాక్టీరియా యూటిలైజ్ చేసుకుంటూ ఇది బ్రతుకుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హియర్ ద రైజోబియం బ్యాక్టీరియా ఈస్ గెట్టింగ్ ఎ షెల్టర్. ఇది షెల్టర్ ని కూడా పొందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే రైజోబియం బ్యాక్టీరియా సాయిల్ ఉన్నట్టయితే సాయిల్ ఏరేషన్ జరిగినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికో పోతూ ఉంటుంది అది. సో అదే ప్లాంట్ లోపల ఉంటుంది కాబట్టి రెయిన్ వచ్చిన ప్రాబ్లం ఉండదు, పెద్దగా విండ్ వచ్చిన ప్రాబ్లం ఉండదు, ఆ లోపలే పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, దీనికి ఎటువంటి లాస్ ఉంటుంది అనమాట. సో షెల్టర్ ఉంది కాబట్టి సో షెల్టర్ పొందుతూ ఉంటుంది రైజోబియం బ్యాక్టీరియా. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ గెట్టింగ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద ప్లాంట్ అనమాట. సో ఏంటి ఇక్కడ రిలేషన్ ఏం జరుగుతుంది అంటే హియర్ ద రైజోబియం బ్యాక్టీరియా ఈజ్ ప్రొవైడింగ్ నైట్రోజన్ టు ద ప్లాంట్. సో హియర్ plant is providing the shelter and also nutrients to the rhizobium. So here both the organisms are getting benefits అనమాట. సో ఇటువంటి రిలేషన్ మనం ఏమంటున్నామంటే సింబయోసిస్ అంటున్నాము. ఏమంటున్నాం? సింబయోసిస్ అంటే సహజీవనం అంటాం అనమాట. రెండు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ రెండు కూడా లబ్ధి పొందుతూ బ్రతుకుతూ ఉండడాన్ని మనం సింబయోసిస్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే లెగ్యూమ్ ప్లాంట్స్ అండ్ రైజోబియం బ్యాక్టీరియా. లెగ్యూమ్ ప్లాంట్స్ అండ్ రైజోబియం బ్యాక్టీరియా బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ జరుగుతుంది కాబట్టి మనం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ హోలోజాయిక్ న్యూట్రిషన్. జనరల్లీ ఈ హోలోజాయిక్ న్యూట్రిషన్ వన్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ అని చెప్పడానికి వీల్లేదు. అయితే ఆహారం తీసుకునే విధానానికి ఇది హోలోజాయిక్ న్యూట్రిషన్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే కొన్ని ఆర్గానిక్స్ ఏం చేస్తానంటే ఫుడ్ ని శరీరం బయటే డైజెస్ట్ చేసుకుని లోపలికి అబ్జర్వ్ చేసుకుంటాయి. కొన్ని జీవులు ఏం చేస్తానంటే దే intake the food into the body and then they absorb it, they digest it and absorb it. అంటే బాడీ లోపలికి తీసుకొని బాడీ లోపల డైజెస్ట్ చేసేదాన్ని హోలోజాయిక్ న్యూట్రిషన్ అంటాం అనమాట. హోలోజాయిక్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే
Generally, some organisms intake the food into the body and then they digest the food. So this is called as హోలోజోయిక్ న్యూట్రిషన్. అంటే శరీరం లోపలే దాన్ని డైజెస్ట్ చేసుకుంటే దాన్ని హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఉన్నాము ఫుడ్ మనము బయట నుంచి లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత బాడీ లోపల డైజెస్టివ్ ట్రాక్ట్లో ఇది డైజెషన్ జరుగుతుంటుంది అనమాట. సో ద ఫుడ్ విచ్ ఈస్ టేకెన్ ఇన్ టు ద బాడీ విల్ బి డైజెస్టెడ్ బై ద డైజెస్టివ్ ట్రాక్ట్. ఓకేనా. సో దట్ మనలో జరిగేటువంటి న్యూట్రిషన్ మెథడ్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనము హోలోజోయిక్ న్యూట్రిషన్గా చెప్పొచ్చు అనమాట. అండ్ అమీబా మీరు వినే ఉంటారు. అమీబా కూడా ఏం చేస్తుందంటే ఫుడ్ని లోపల తీసుకున్న తర్వాత ఫుడ్ వ్యాక్యూల్ లోపల తయారు చేసుకుంటుంది అనమాట, ప్రొడ్యూస్ చేసుకొని ఈ ఫుడ్ వ్యాక్యూల్ లోపల ఫుడ్ని డైజెస్ట్ చేసుకుంటుంది అనమాట. సో దట్ అది కూడా హోలోజోయిక్ న్యూట్రిషన్ చేస్తున్నట్టే లెక్క. సో దట్ హోలోజోయిక్ న్యూట్రిషన్ ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే హ్యూమన్ బీయింగ్స్ and amoeba. So here in the holozoic nutrition, what is happening? The food is going inside the body. After that, when it enters into the body, it starts digested. Okay na? So body లోపలికి వెళ్ళిన తర్వాత బాడీ లోపల డైజెషన్ జరుగుతుంది. బాడీ లోపల డైజెషన్ జరగడాన్ని మనము హోలోజోయిక్ న్యూట్రిషన్ గా చెప్పడం జరుగుతుంది. రైట్. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ the types of nutrition methods. First one is autotrophic nutrition, example plants. Heterotrophic nutrition, examples are animals. Saprophytic nutrition, example mushrooms. And parasitic nutrition, example is Kachukuta. And symbiosis, example legume plants and rhizobium bacteria. And holozoic nutrition examples are human beings and amoeba. Let us discuss about how the organisms are considered into herbivores, carnivores, omnivores. సో ఆర్గానిజమ్స్ని హెర్బివోర్స్ అని, కార్నివోర్స్ అని, ఆమ్నివోర్స్ అని ఏ విధంగా చెప్తారు, దానికి రీజన్ ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అకార్డింగ్ టు ద ఫుడ్ taking by the organism, the organisms are classified into herbivores, carnivores, omnivores. According to the type of food the organism is taking, the organisms are called as herbivores, carnivores and omnivores. అంటే జీవులు తీసుకునేటువంటి ఆహారాన్ని బేస్ చేసుకొని జీవుల్ని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హెర్బివోర్స్, దీన్ని హెర్బివారస్ యానిమల్స్ అనొచ్చు. హెర్బివారస్ ఆర్గానిజమ్స్. అండ్ సెకండ్ వన్, let me write all the names, after that I will explain it. Carnivores, example herbivorous animals and carnivorous animals. Omnivores, omnivorous organisms. So let us start with the herbivores. The organism which is depend upon the plants for the food is called as herbivore. ప్లాంట్స్నే ఆహారంగా తీసుకునేటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము హెర్బివోర్స్ అంటాం. దిస్ ఈజ్ ఓన్లీ టేకింగ్ హెర్బివోర్స్ యూజువల్లీ టేకింగ్ ప్లాంట్స్ యాజ్ ఫుడ్. ప్లాంట్స్ని మాత్రం ఫుడ్గా తీసుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ప్లాంట్స్ తింటుంటాం కదా, అంటే గోంగూర, తోటకూరలు తింటుంటాం కదా, లీఫీ వెజిటబుల్స్ తింటుంటాం. ఓకేనా. అయితే మన హెర్బివోర్స్ అయితే కాదు, ఓన్లీ ప్లాంట్స్ని మాత్రమే తినేటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రము హెర్బివోర్స్ అంటాం. ద ఆర్గానిజం విచ్ ఈజ్ ఈటింగ్ ఓన్లీ ప్లాంట్ మెటీరియల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హెర్బివోర్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే మన చుట్టూ ఉండేటువంటి గోట్ కానీ, షీప్ కానీ, కౌ కానీ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అవుతున్నాయి. అంటే ఓన్లీ గడ్డిని తింటుంటాయి. గడ్డి అంటే ప్లాంట్ అనమాట. ఓకే. కౌ కానీ, షీప్ కానీ, గోట్ కానీ,
సో వీటన్నిటికీ కూడా మనము హెర్బివర్స్ అని చెప్పొచ్చు. హెర్బివర్స్కి ఇంకో పేరు ఏంటంటే హెర్బివారస్ ఆర్గానిజం. హెర్బివారస్ ఆర్గానిజం. సో జనరల్లీ హెర్బివర్స్ ఈట్స్ ఓన్లీ ప్లాంట్స్ అనమాట. సెకండ్ థింగ్, carnivores are carnivorous organisms. The organism which eats only meat or fleshy material. ఓకే, ఏదైతే మాంసాన్ని మాత్రమే తింటుందో దాన్ని మనం కార్నివోర్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఉంది, టైగర్ ఉంది, అవి ఏం చేస్తానంటే ఓన్లీ మీటే తింటాయి, మాంసం మాత్రమే తింటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గడ్డి తీసుకునే వాటి ముందు వేసినట్టయితే గడ్డి తినవి, అంటే ఓన్లీ మాంసాన్ని మాత్రమే తిన్నట్టయితే ద ఆర్గానిజం విచ్ ఈజ్ ఓన్లీ ఈట్ ఫ్లషీ మెటీరియల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్నివోర్ లేకపోతే కార్నివారస్ ఆర్గానిజం. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం మనం, టైగర్ అండ్ లయన్. సో వీటిని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, రైట్. తర్వాత ఆమ్నివోర్స్. ఆమ్నివోర్స్ మీన్స్ దే కెన్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ అదర్ యానిమల్స్ టూ. అంటే ప్లాంట్స్ నుంచి వచ్చినట్టే ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తింటున్నవి, మిగతా యానిమల్స్ని కూడా తింటున్నాయి అనమాట. దే కెన్ ఈట్ బోత్ మీట్ అండ్ ద ప్లాంట్ మెటీరియల్. ఓకేనా, అంటే చెట్ల నుంచి వచ్చేటువంటి కూరగాయలు ఏవైతే వెజిటేబుల్స్ కానీ లేకపోతే లీఫీ వెజిటేబుల్స్ కానీ అవి తింటున్నాయి. అట్ ద సేమ్ టైం మీట్ లాంటి మెటీరియల్స్, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ తింటారు అండ్ గోట్ అండ్ షీప్, ఇటువంటి మెటీరియల్ కూడా తింటున్నారు. సో వీటన్నిటిని తినేవాటిని, బోత్ ప్లాంట్ మెటీరియల్ యానిమల్ మెటీరియల్ తినేవాటిని మనము ఆమ్నివర్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఆమ్నివర్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనమే, హ్యూమన్ బీయింగ్స్, అండ్ దెన్ బీర్. బేర్తో పాటుగా ఇంకా మన చుట్టూ ఉండేటువంటి డాగ్, క్యాట్, ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, రైట్. అండ్ ఆల్సో బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే క్రో, కాకి. అది చికెన్లో మటన్లో తింటుంది, మనం పెట్టేటువంటి ఫుడ్ కూడా తింటుంది అనమాట, క్రో కూడా. ఓకేనా, క్రో కానీ. సో ఇవన్నీ కూడా మనము ఆమ్నివర్స్కి ఎగ్జాంపుల్. ఆమ్నివర్స్ అంటే ప్లాంట్ మెటీరియల్ తినడము, అలానే మీట్ మెటీరియల్ కూడా తినడం, రెండు తిన్నట్టయితే దాన్ని మనం ఆమ్నివర్గా చెప్పడం జరుగుతుంది అనమాట, రైట్. సో ఇంకా చెప్పాల్సింది ఏంటంటే హ్యూమన్ బీయింగ్లో డైజెషన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. హ్యూమన్ బీయింగ్స్లో డైజెషన్ ఎలా జరుగుతుంది. హ్యూమన్ బీయింగ్లో డైజెషన్ ప్రాసెస్ అనేది జనరల్గా డైజెస్టివ్ ట్రాక్ట్ ద్వారా ఫుడ్ అనేది లోపలికి వెళ్ళడం జరుగుతుంది. డైజెస్టివ్ ట్రాక్ట్లోని విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ గ్లాండ్స్ ద ఫుడ్ ఈస్ గోయింగ్ టు బి డైజెస్టెడ్. ఓకేనా, లోపల ఫుడ్ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే డైజెస్టివ్ ట్రాక్ట్లో కొన్ని గ్లాండ్స్ అనేవి అవి ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంటాయి. ఎంజైమ్స్ సహాయంతో రకరకాల ఫుడ్ ఐటమ్స్ మనం తింటుంటాం కాబట్టి అవన్నీ కూడా డైజెషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే మన యొక్క నోటిలో ఫుడ్ అనేది మన యొక్క టీత్ ద్వారా గ్రైండ్ చేయబడుతుంది. ఓకే, అలానే కట్ చేయబడుతూ ఉంటుంది. అండ్ ఆల్సో మన నాలుగు ద్వారా ఏమవుతుందంటే అటు ఇటు కూడా తిప్పడం జరుగుతుంది అనమాట. టర్నింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ విత్ ద హెల్ప్ ఆఫ్ టంగ్ విల్ బి హ్యాపీన్స్ అనమాట. ఓకేనా, టంగ్ ద్వారా ఫుడ్ అనేది అటు ఇటు టర్న్ అవుతూ ఉంటుంది, రైట్. ఆఫ్టర్ దట్ ఏమవుతుందంటే డైజెస్ట్ ట్రాక్ట్ లోపలికి వెళ్ళడం, అక్కడ డైజెషన్ ప్రాసెస్ జరగడం జరుగుతుంది. అయితే మనకు అడిగితే ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏమడుగుతారంటే మన నోట్లో ఉండేటువంటి టీత్ ఎన్ని రకాలుగా ఉంటుంది అనే దాని గురించి అడగొచ్చు. సో దట్ ఆ టీత్ గురించి మనం మాట్లాడదాం ఒకసారి. మన యొక్క నోట్లో 4 రకాలైన టీత్ ఉంటాయి అన్నమాట. 4 types of teeth are there. 4 types of teeth are there. Okay, incisors, canines, premolars and molars. జనరల్గా ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్లో చూసినట్టయితే 32 టీత్ ఉంటాయి అనమాట. 32 టీత్ ఉంటాయి. 32 టీత్. జనరల్లీ మనము జాస్ ప్రకారం చూద్దాము. ఇది మీద దవడ అనుకుందాం, మన యొక్క అప్పర్ జా అనుకుందాము, ఇది లోవర్ జా అనుకుందాము. అయితే సో ఎలాగ గెద్దాం మీకు అర్థమవుతుంది. ఈ అప్పర్ జాలో మనకి ఇటు 8, 1 2 3 4 5 6 7 8, ఇటు 8, 4 5 6 7 8. అలానే క్రిందన కూడా 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8. ఇలా ఒక దవడలో 16, ఇంకో దవడలో 16. సో ఓకేనా, ఇలా మనకి 32 టీత్ ఉంటాయి అనమాట అడల్ట్ హ్యూమన్ బీయింగ్లో. చిన్నపిల్లలు అట్లా ఉండదు, అడల్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాత్రం అలా కనిపిస్తుంది. అయితే ఏ దవడలో చూసుకున్నప్పటికీ కూడా మనము సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి మనం లెక్క పెడితే సెంటర్ నుంచి మొదట 2 కూడా ఇన్సిజర్స్ అవుతాయి. మొదట 2
ఇన్సిజర్స్, తర్వాత ఒకటి కెనైన్ అవుతుంది అనమాట, తర్వాత ఒకటి కెనైన్ అవుతుంది. తర్వాత ఉండేటువంటి రెండు, ఈ తర్వాత రెండు ప్రీ మోలార్స్ అవుతున్నాయి. ఈ తర్వాత ఉండేటువంటి మూడు మోలార్స్ అవుతాయి అనమాట. ఏమవుతున్నాయి? మోలార్స్. అంటే మొదటి రెండు ఇన్సిజర్స్, తర్వాతది క్యానైన్, తర్వాత రెండు ప్రీ మోలార్స్, తర్వాత మూడు మోలార్స్ అవుతుంది అనమాట. సో ఒకవైపు దవడలో మనం చూసినట్టయితే ఇటు మనకి 8 కనపడుతున్నాయి. ఎట్లానే ఈ సైడ్ కూడా మనకి రెండేమో ఇన్సిజర్స్, ఒకటేమో క్యానైన్ ఉంటుంది, రెండేమో మరలా ప్రీ మోలార్స్, మరలా మూడేమో మోలార్స్ ఉంటున్నాయి. ఇలానే ఈ దవడలో కూడా సేమ్ మనం ఏదైతే ప్యాటర్న్ చెప్తున్నామో అదే ప్యాటర్న్ ప్రకారము మనం చెప్పుకోవాలి. అయితే ఒక్కొక్క రకమైనటువంటి దంతానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫంక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిజర్స్ ఎందుకు ఉపయోగపడుతుంటానంటే దే ఆర్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ద కట్టింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. బిస్కెట్ తిన్నట్టయితే ఇక్కడ పెట్టుకుని తినం, మనం ఎక్కడే పెట్టుకుని తింటాం. సో ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ ద కట్టింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్, రైట్. సో ఇన్సిజర్స్ అనేవి మనకి ఫుడ్ని కట్ చేయడానికి ఉపయోగపడుతుంటాయి. ఇక్కడ మనకి కెనైన్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. డాగ్స్లో, క్యాట్స్లో చూసినట్టయితే ఇంకా షార్ప్ ఉంటుంది. ఇక్కడ ఒక టీత్ చూడండి, ఇటు నుంచి మూడోది, ఇటు నుంచి మూడోది, అలా క్రింద నుంచి కూడా చాలా షార్ప్ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ ద టీరింగ్ ఆఫ్ ఫ్లషీ మెటీరియల్. అంటే చికెన్ కానీ మటన్ కానీ తిన్నప్పుడు ఏమవుతుంది, మాంసం కాబట్టి గట్టిగా చీకాలి. సో చీకడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ ఉండేటువంటి నాకు చెప్పినటువంటి కెనైన్ అనేది. ఓకేనా. మీరు ఇప్పుడు లయన్స్లో కానీ టైగర్స్లో కానీ చూసినట్టయితే ఇంకా చాలా షార్ప్ ఉంటుంది అది. ఎందుకంటే అది ఓన్లీ మీట్ మాత్రం తింటుంది కాబట్టి అది ఇంకా చాలా షార్ప్గా ఉండాలన్నమాట, రైట్. సో ఇక్కడ ఉండేటువంటి రెండో టీత్ అయినటువంటి క్యానియన్ లేకపోతే కెనైన్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ హెల్పింగ్ ద టింగర్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్, రైట్. తర్వాత ప్రీ మోలార్స్ అండ్ మోలార్స్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ హెల్పింగ్ ఇన్ ద గ్రైండింగ్ ఆఫ్ మెటీరియల్, చూయింగ్ ఆఫ్ మెటీరియల్. అంటే గుండలా తయారు చేయడం కోసం నమ్ములుతూ ఉంటాం కదా వెన్ వీఆర్ చూయింగ్ ద మెటీరియల్. సో ఇదంతా కూడా గ్రైండ్ అవుతుంది అనమాట. గ్రైండ్ చేయడానికి ఉపయోగపడేవి ఏంటంటే ప్రీ మోలార్స్ అండ్ మోలార్స్ అనమాట. జనరల్ గా మిమ్మల్ని అడిగితే వాట్ ఈస్ ద డెంటల్ ఫార్ములా ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ అని అడుగుతాడు. సో హియర్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. వాట్ ఈస్ ద డెంటల్ ఫార్ములా? సో 2-1-2-3 by 2-1-2-3 ఈస్ ద డెంటల్ ఫార్ములా. అంటే ఈ 2-1-2-3 పై దవడలో ఉండేటువంటి ఈ నెంబర్ని తెలియజేస్తుంది. ఈ 2-1-2-3 క్రింద దవడలో ఉండేటువంటి ఈ నెంబర్స్ తెలియజేస్తుంది అనమాట. సో మనం ఎప్పుడు చెప్పేటప్పుడు ఒక పక్క మాత్రమే మాట్లాడతాము. ఇవొక 8 వస్తాయి, ఇవొక 8 వస్తాయి, 8 8 16. సో ఇది 16 వస్తున్నాయి, ఈ పక్క కూడా 16 వస్తాయి యాక్చువల్గా. బట్ డెంటల్ ఫార్ములా అడిగినప్పుడు మాత్రం మనం అట్లానే చెప్పాలి. ఓకేనా. 2-1-2-3 by 2-1-2-3. సో ఈ 2 ఏంటంటే ఇక్కడ చెప్పినట్టు ఇన్సిజర్స్, 1 ఏంటి క్యానైన్స్, ఈ 2 ఏంటి ప్రీ మోలార్స్, ఈ 3 ఏంటంటే మోలార్స్ అని అర్థం. సేమ్ ఇది కూడా అంతే, ఇక్కడ రెండు అనమాట, ఈ రెండు అంటే ఓకేనా ఇన్సిజర్స్, తర్వాత క్యానైన్, తర్వాత ప్రీ మోలార్స్, తర్వాత మోలార్స్ అనమాట, రైట్. మిమ్మల్ని ఇంకోలా అడగవచ్చు, అడిగితే ఎలా అడగవచ్చు? హౌ దే కెన్ ఆస్క్. మన యొక్క నోటిలో, హ్యూమన్ బీయింగ్స్ యొక్క నోటిలో జనరల్గా ఉన్నట్టయితే హ్యూమన్ బీయింగ్స్ యొక్క నోటిలో ఇన్సిజర్స్ ఎన్ని ఉంటాయి కంప్లీట్గా ఓవరాల్గా ఇన్సిజర్స్ ఎన్ని ఉంటాయని అడిగారు అనుకోండి. ఇక్కడ రెండు, ఇక్కడ రెండు, ఇక్కడ రెండు, ఇక్కడ రెండు, టోటల్గా 8 ఇన్సిజర్స్ ఉన్నాయి. హౌ మెనీ ఇన్సిజర్స్ ఆర్ దేర్ ఇన్ ద టీత్? 8 అనమాట. సో ఎన్ని కనైన్స్ ఉన్నాయంటే ఏం చెప్పాలి? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, టోటల్గా 4 కనైన్స్ ఉన్నవి. అండ్ దెన్ ఎన్ని ప్రీమోలార్స్ ఉన్నాయంటే ఇక్కడ రెండు, ఇక్కడ రెండు, ఇక్కడ రెండు, ఇక్కడ రెండు, మరలా 8 ప్రీమోలార్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇవి మోలార్స్ అనమాట. టోటల్గా 12 మోలార్స్ ఉంటున్నాయి మనకి, రైట్. ఇందులో కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు. సో మనం లెక్క పెట్టేటప్పుడు అయితే 2-1-2-3 by 2-1-2-3 అని చెప్తాను అనమాట. దిస్ ఈస్ ద డెంటల్ ఫార్ములా. బట్ ఓవరాల్గా హౌ మెనీ ఇన్సిజర్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బీయింగ్ టీత్ అనేసరికి మాత్రం మనం లెక్క పెట్టుకొని చెప్పాలి. ఇటు రెండు, ఇటు రెండు, ఇటు రెండు, ఇటు రెండు, టోటల్గా 8 కెనైన్స్ ఎన్ని ఉన్నాయి? ఇటు ఒకటి, ఇటు ఒకటి, ఇటు ఒకటి, ఇటు ఒకటి, టోటల్గా 4. అలా లెక్క పెట్టుకుని చెప్పేసేయాలి, రైట్. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద డెంట్స్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. ద డెంట్స్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. జనరల్గా నా డెంట్ అంటే టీత్ అని అర్థం అనమాట. టీత్ అనేది జనరల్గా ఒక రకమైనటువంటి మెంబ్రెయిన్తో, లోపల ఒక రకమైన మెంబ్రెయిన్తో కవర్ చేయబడి ఉంటుంది అనమాట. దాన్ని ఎనామిల్ అంటారు. ఎనామిల్, ఓకేనా. ఎనామిల్ అంటాం. ఈ ఎనామిల్ అనేది వైటిష్ మెటీరియల్ అండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అనమాట. ఇట్ ఈస్ స్ట్రాంగర్ దాన్ ద బోన్. బోన్ కన్నా చాలా స్ట్రాంగ్ కాబట్టి మనం ఏదైనా సరే తినగలం. ఈవెన్ బోన్ను కూడా మనం బ్రేక్ చేయగలం బై అవర్ టీత్ అనమాట. సో ఎనామిల్ అనేది ఒక రకమైన వైటిష్ మెంబ్రెయిన్. ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద నేచర్. ఇట్ ఈస్ బెటర్ దాన్ స్ట్రాంగ్ బై ద బోన్ అనమాట, ఓకేనా. మోర్ దాన్ ద బోన్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగర్. ఓకే, స్ట్రాంగ్ అంటే మన బాడీలో స్ట్రాంగెస్ట్ మెటీరియల్ అంటే ఎనామిల్ అని చెప్పాలి. అది టీత్ లో ఉంటుంది అనమాట. స్ట్రాంగెస్ట్ మెటీరియల్ అంటే బోన్ కాదు, ఓకేనా. ఎనామిల్ అనమాట, టీత్ మీద ఉంటుంది అది,
రైట్. ఇంకో విషయం చెప్పాలి మనకి, లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫోటోసింథసిస్. మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఆటోట్రోప్స్ అనే మాట గురించి మనం చెప్పుకున్నాం. వాట్ ఈజ్ ఆటోట్రోప్? ఆటోట్రోప్ అంటే ద ఆర్గానిజం విచ్ కెన్ సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్. ఆహారం దానంతటా తయారు చేసుకునే దాన్ని మనం ఆటోట్రోప్ అండి. ఆటోట్రోప్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాంట్స్. అయితే ఏ ప్రొసీజర్ ద్వారా అవి ఫుడ్ తయారు చేసుకునే దాని గురించి మనం మాట్లాడదాం. సో బై ద ప్రాసెస్ మీకు తెలుసు, ఫోటోసిన్సిస్ దే కెన్ సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్. ఫోటోసిన్సిస్ అనేటువంటి ప్రక్రియ ద్వారా ఫుడ్ తయారు చేసుకోగలవు. యు నో దట్. ఓకే, వాట్ ఈస్ ఫోటోసిన్సిస్? దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. వాట్ ఈస్ ఫోటోసిన్సిస్? వాట్ ఈస్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ అంటే ఏంటి? The green plants, they can utilize the water from the soil, carbon dioxide from the atmosphere, and the sunlight from the sun, light from the sun, and they can utilize the chlorophyll within itself. So here it is utilizing 4 factors: water from the soil, carbon dioxide from the atmosphere, అండ్ లైట్ ఫ్రమ్ ద సన్ అండ్ ద క్లోరోఫిల్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఈ 4 రకాల పదార్థాలని ఈ ప్లాంట్స్ వాడుకొని ఫుడ్ తయారు చేసుకుని అనమాట. దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ ఇస్ ప్రాసెస్ ఇన్ విచ్ ప్లాంట్స్ కెన్ యూటిలైజ్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్, లైట్ అండ్ క్లోరోఫిల్ అండ్ సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్. ఓకే, 4 రకాల పదార్థాలు వాడుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. దీన్ని మనము ఫోటోసింథసిస్ అంటున్నాం. ఏమంటున్నాం దాన్ని? Photosynthesis. So photosynthesis is a process in which plants can utilize water, carbon dioxide, light and the chlorophyll and synthesize their own food. ఓకే, ఈ 4 రకాల పదార్థాలు వాడుకొని ఆహారాన్ని తయారు చేసుకుని ఈ మొత్తం ప్రాసెస్ మనము ఫోటోసింథసిస్ అంటున్నాము. అయితే ఫోటోసింథసిస్లో ఏ రకమైన పదార్థం తయారవుతుంది అంటే, ఒకటి గ్లూకోజ్ తయారవుతుంది. ఏం తయారవుతుంది? గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ ఇమీడియట్గా స్టార్చ్గా కన్వర్ట్ అయిపోతుందండి. దానిలో స్టార్చ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఈ యొక్క ప్రాసెస్ జరిగే క్రమంలోనే ఆక్సిజన్ కూడా తయారవుతుంది. O2 ఆక్సిజన్ కూడా తయారు చేయబడుతుంది ఫోటోసింథసిస్ ప్రాసెస్లో. సో ఫోటోసింథసిస్ యొక్క ఎండ్ ప్రొడక్ట్స్ అంటే మనం ఏం చెప్పాలంటే ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్. గ్లూకోజ్ అనే పేరు అక్కడ ఇవ్వకపోయినట్టయితే స్టార్చ్ అని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్. దీంతో పాటుగా వాటర్ కూడా తయారు చేయబడుతుంది. వాటర్ ప్లాంట్ వాడుకుంటాయి. సో వాటర్ H2 అది కూడా తయారవుతుందండి. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్లో వాటర్ని వాడుకొని మళ్ళీ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఒక పర్టికులర్ టైంలో, రైట్. సో ఫోటోసింథసిస్ యొక్క ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటని నేను చెప్పాలంటే మనము వాటర్, ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్. వాటర్, ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్. మీకు తెలుసు వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్రమ్ ద రూట్స్ దే కెన్ అబ్జర్వ్ ద వాటర్. ఓకే, మరి కార్బన్ డైఆక్సైడ్ బాడీ లోపలికి ఎలా వెళ్తుంది? ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ ఎలా వాడుకుంటానంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్లాంట్ యొక్క లీఫ్ అనుకుంటే లీఫ్ యొక్క క్రింద భాగం ఉంటుంది స్టొమాటో అనేది. లీఫ్ యొక్క క్రింద భాగం ఉంటుంది స్టొమాటో అనేది. ఓకేనా, ఇలా చిన్న చిన్న హోల్స్ అనేవి ఉంటాయి మనకి. వాటిని పోర్స్ అంటాం. ఆ సైంటిఫిక్ మెథడ్ ఆర్ సైంటిఫిక్ లాంగ్వేజ్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ పోర్స్. వాటిని పోర్స్ అనాలి. సో ఇలా మధ్యలో ఉండేటువంటి ఈ ఖాళీ స్థలం ఏదైతే పోర్ ఏదైతే దీన్ని మనము స్టొమాటా అంటాం. ఏమంటాం? స్టొమాటా. ఈ స్టొమాటా ద్వారా ఏమవుతుందంటే బయట ఉండేటువంటి అట్మాస్ఫియర్ కార్బన్ డైఆక్సైడ్ లీవ్స్ లోపలికి వెళుతుంది అనమాట. మరి ఎలా వెళ్ళిపోతుందంటే బై ద డిఫ్యూజన్ ప్రాసెస్. ఏ ప్రాసెస్ అది? డిఫ్యూజన్ ప్రాసెస్. డిఫ్యూజన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే బయట కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది, లీవ్స్లో తక్కువ ఉంటుంది. కాబట్టి బయట ఎక్కువగా ఉండే కార్బన్ డైఆక్సైడ్ లీవ్స్ లోపలికి డిఫ్యూజ్ అవుతూ ఉంటుంది అనమాట, రైట్. సో స్టొమాటో ద్వారా కార్బన్ డైఆక్సైడ్ లీవ్స్ లోపలికి వెళ్తూ ఉంటుంది. లీవ్స్లో ఫోటోసింథసిస్ జరిగిన తర్వాత ఆక్సిజన్ సింథసైజ్ చేయబడుతుంది. వైల్ ద ఫోటోసింథసిస్ ఈజ్ అకరింగ్, ఆక్సిజన్ ఈజ్ లిబరేటింగ్, ఈజ్ ప్రిపేరింగ్. సో ఈ ఆక్సిజన్ ఏమవుతుందంటే ఇదే స్టొమాటో ద్వారా బయటికి రావడం జరుగుతుంది. అంటే స్టార్టింగ్ కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్తుంది అండ్ ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆక్సిజన్ బయటికి రావడం జరుగుతుంది అనమాట. స్టొమాటో ద్వారానే రెండు కూడా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టొమాటోస్ అనమాట. స్టొమాటోని గాడ్ చేస్తూ 2 సెల్స్ ఉంటాయి, బీన్ షేప్డ్ సెల్స్ ఉంటాయి. ఇలా వీటిని మనం గాడ్ సెల్స్ అంటాం. ఏమంటాము? గాడ్ సెల్స్ అంటాం. సో గాడ్ సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే టు గాడ్ ద పోర్, టు గాడ్ ద స్టొమాటో. ఎలా గాడ్ చేస్తుంది? ఇప్పుడు ఎప్పుడైనా దీని లోపలికి కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇట్ యూజువల్లీ ఓపెన్స్ అనమాట. ఇంకా అవసరం లేదు, ఆక్సిజన్ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేనప్పుడు ఇట్ యూజువల్లీ క్లోజెస్ లైక్ దిస్ అనమాట, రైట్.
సో ఈ గాడ్ సెల్స్ మూవ్మెంట్ బేస్ చేసుకొని అక్కడ స్టొమాటో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇది ఫోటోసిన్సిస్ గురించి. ఫోటోసిన్సిస్ యొక్క ఎండ్ ప్రోడక్ట్ అంటే ఏం చెప్తున్నాం మనము? వాటర్ చెప్తున్నాము, ఆక్సిజన్ చెప్తున్నాము, గ్లూకోజ్ ఇమీడియట్లీ కన్వర్ట్స్ ఇంటూ స్టార్చ్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఫోటోసిన్సిస్. అయితే కొన్ని విషయాల గురించి నేను చెప్తాను. ఇంకా కార్నివర్స్ గురించి చెప్తే ఇందాక నేను టైగర్స్ అని, లయన్స్ అని చెప్పాను. ప్లాంట్స్లోని కూడా కొన్ని కార్నివర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెపంతిస్ ఉంది, నెపంతిస్ అండ్ డ్రాసెరా. ఈ ప్లాంట్స్ అనమాట ఏం చేస్తుంటాయంటే ఇన్సెక్ట్స్ని తింటూ ఉంటాయి అనమాట. వాటికి కొన్ని స్పెషల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీఫ్లా ఉండేటువంటి ఒక చిన్న పాట్ అనమాట, అది స్పెషలైజ్ చేయబడిన ఒక పాట్ అనమాట. ఏదైనా ఇన్సెక్ట్ లోపలికి వెళ్ళినట్టయితే ఇమీడియట్గా ఈ వాల్వ్ ఇలా క్లోజ్ అయిపోతుంది. సో లోపల ఇన్సెక్ట్ ఉండిపోతుంది, ఇన్సెక్ట్నే ప్లాంట్ తినేస్తుంది అనమాట. సో దట్ ఏమవుతుందంటే ఈ ప్లాంట్స్ అనేవి చిన్న చిన్న ఇన్సెక్ట్ని తింటున్నాయి కాబట్టి వీటిని ఇన్సెక్టివారస్ ఆర్గానిజమ్స్ లేకపోతే ఇన్సెక్టివారస్ ప్లాంట్స్ అని కూడా అంటాం. సో ఇన్సెక్ట్ అనేది ఒక యానిమల్ కదా, కాబట్టి యానిమల్ తినేటి ఒక ప్లాంట్ కాబట్టి దీన్ని కార్నివారస్ ప్లాంట్ అని కూడా అంటున్నాం. సో ఇన్సెక్టివారస్ ప్లాంట్స్ అనొచ్చు, కార్నివారస్ ప్లాంట్ అనొచ్చు. రైట్. సో ప్లాంట్స్లోని కూడా కార్నివోర్ ప్లాంట్స్ ఉన్నవి. ఓకేరా, రైట్. ఇంకా మనం చెప్పాల్సింది ఏంటంటే రూమినేషన్ అంటే ఏంటి? రూమినేషన్ అనేది జనరల్ రూమినేటివ్ ఆర్గానిజమ్స్ ఏవైతే వాటిలో జరుగుతుంటుంది. అంటే నెమరు వేసేటువంటి జంతువులు అనమాట. కౌ కానీ బఫెలో కానీ ఏం చేస్తుంటే అట్ ద స్టార్టింగ్ దే యూజ్ టు స్వాలో ద ఫుడ్ వితౌట్ చూయింగ్ దట్. ఆ యొక్క తీసుకునేటువంటి గడ్డి ఏదైతే ఉందో, ఫుడ్ ఏదైతే ఉందో, ఆ ఫుడ్ని నోట్లో పెట్టుకున్న తర్వాత వితౌట్ చూయింగ్ ఇట్ స్వాలో ఇట్ ఇన్ టు ద డైజెస్ట్ సిస్టమ్. ఓకేనా, డైజెస్ట్ ట్రాక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది, స్టమక్ వరకు వెళ్ళిపోతుంది ఫుడ్. నమలకుండానే ఆ ఫుడ్ని లోపలికి తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే వెన్ దే ఆర్ ఫీలింగ్ లేజర్, ఎప్పుడైతే ఖాళీగా ఉంటాయో ఆ టైంలో ఏమవుతుందంటే దే గెట్ బ్యాక్ ద ఫుడ్ విచ్ ఈజ్ ఆల్రెడీ గోయింగ్ టు ద డైజెస్ట్ ట్రాక్ట్. ఓకేనా, ఏదైతే ఆల్రెడీ డైజెస్ట్ ట్రాక్ట్లోకి వెళ్ళిపోయిందో విచ్ ఈజ్ ఆల్రెడీ వెన్ టు ద డైజెస్ట్ ట్రాక్ట్, దట్ విల్ బి గెట్ బ్యాక్. అది మరలా వెనక్కి లాక్కొని ఏం చేస్తుంటే దే స్టార్ట్స్ రూమినేట్ ఇట్, దే స్టార్ట్స్ చూయింగ్ ఇట్ అనమాట. దాన్ని మరలా అలా నమ్ములుతూ ఉంటాయి అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రూమినేషన్ అనమాట. సో వెనక్కి తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ స్టమక్లో కొంత డైజెస్ట్ ప్రాసెస్ జరిగిపోతుంది కాబట్టి సెమీ డైజెస్ట్ ఫుడ్ని మరలా వెనక్కి లాక్కొని నోట్లో నమ్ములుతూ ఉంటాయి అనమాట అది. ఓకేనా, సో ఆ సెమీ డైజెస్ట్ ఫుడ్ని వెనక్కి తీసుకొని మరలా తినడం ఉంటుంది. ఈ సెమీ డైజెస్టెడ్ ఫుడ్ మనము ఏమంటామంటే కడ్ అంటాం. ఏమంటాము? కడ్ అంటే సెమీ డైజెస్ట్ ఫుడ్ ఇన్ ద రూమినేటివ్ ఆర్గానిజమ్స్. ద కడ్ విల్ బి గెట్ బ్యాక్ ఇన్ టు ద మౌత్ అండ్ దెన్ ఇట్ విల్ స్టార్ట్స్ టు రూమినేట్ ఇట్. ఓకేనా, ఇది మరలా రూమినేట్ చేస్తూ ఉంటుంది అనమాట, అలా నవ్వులుతూ ఉంటుంది. ఇలా నమ్మడాన్ని రూమినేషన్ అంటాం. ఓకేనా, నెమరు వేయటాన్ని. ఓకే, రైట్. దిస్ ఈజ్ కాల్డ్ రూమినేషన్ చేసే ఆర్గానిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే బఫెలోస్ కానీ కౌస్ కానీ ఇవన్నీ కూడా వాటికి ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు. రైట్. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ న్యూట్రిషన్ ఇన్ ఆర్గానిజమ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.